రజకులకు రక్షణ చట్టం కల్పించాలి, రజకులకు రక్షణ చట్టం కల్పించాలి, రాజకీయాల్లో మధ్య అయ్యలమ్మ ఒక 3 శ్లోకాలు తీసుకుంది. రజకులకి భూమి కావాలన్నది, భూమి కావాలన్నది రజకుల అయ్యలమ్మ. ఏం కావాలన్నది? భూమి కావాలన్నది, బుద్ధి కావాలన్నది. భూమి కావాలి, బుద్ధి కావాలి అంటే మనం ఏం పని చేస్తామో ఆ పనికి తగ్గ వేతనం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. వ్యక్తి చాకిరి విముక్తి కావాలన్నది. అయ్యలమ్మ ఏం చెప్పింది? భూమి కావాలి, బుద్ధి కావాలి, వ్యక్తి చాకిరి విముక్తి కావాలి. వ్యక్తి చాకిరి అంటే మనం 5 రూపాయలకు బట్టి ఇస్త్రీ చేసి వాళ్ళకి ఇవ్వటం కాదు, దాన్ని 500 దాకా పెంచి ఆర్థిక వనరులు పెంచుకొని మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఆర్థికంగా బలపరిచేటట్టు చేసి విద్యావంతులు చేసి ఏబిసిడి వర్గీకరణ చేపించి రాజకీయాల్లో కూడా మన పిల్లల్ని రాజకీయంగా పైకి తీసుకెళ్లాలని చెప్పిన మహోన్నత వ్యక్తి. పోరాటం చేస్తే ఆ పోరాటంలో అమరులు 4,000 మంది అయ్యారు. 4,000 మంది అయితే భూమి ఎంత పంచబడిందంటే 10 లక్షల ఎకరం పంచబడింది. ఎంత పంచబడింది? 10 లక్షల ఎకరం భూమి పంచబడింది. అదే ఇప్పుడున్న తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పారు, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, నియామకాలు వస్తాయని చెప్పి ఆయన కూడా ఒక ఉద్యమం చేసుకొని సుదీర్ఘంగా 19 సంవత్సరాలు పోరాటం చేసిండు. మరి ఆ పోరాటంలో రజకులకు ఏమొచ్చిందంటే నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. కానీ ప్రభుత్వ పథకాలు కూడా జీరోనే చూపించినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముక్క చెప్పారు, నేను పరిపాలనకు వస్తే రజకులకి అనేక రకాల హామీలు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో రజకులందరూ కలిసి మీరు సొసైటీలు ఏర్పాటు చేసుకోండి, ఒక్క సొసైటీకి 15 మంది ఉంటే 30 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పటికే సంవత్సరం 2 నెలలు అవుతుంది, కానీ మనకు 30 లక్షల రూపాయలు ఈ 15 మందికి వచ్చిన దాఖలు లేదు. అదే విధంగా ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి, వినమ్మా, ఒక వ్యక్తి ఇండివిజువల్ గా దరఖాస్తు చేసుకోండి, మీకు 10 లక్షల రూపాయలు రుణం ఇస్తామన్నారు. ఇప్పటికీ ఆ రుణాలు రాలేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను ఈ వేదిక మీద చెప్పేది ఒకటే, రజకులను మోసం చేస్తే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసి ఆ విధంగానే మూల కూర్చుంది. రేపు నువ్వు కూడా అదే పరిస్థితి వస్తారని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో రజకులు చాలా మంది ఇల్లు లేక, నివాసం లేక, భూమి లేక అనేక రకాల బాధలతో ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి.